ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మనం చాలా విషయాల్లో గొప్ప దేవుడని గణపరుస్తూ ఉంటాం. ప్రభు నీకు ఎప్పుడు గొప్పవాడుగా కనిపిస్తాడు? ఎప్పుడు ఆయన గొప్ప దేవుడు అని నువ్వు ఆలోచన చేస్తావు? అమ్మో, నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు అన్నిటి నుంచి నన్ను విడిపించే దేవుడు నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 47వ కీర్తన 8వ వచనం. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన దేవాదేవుడిని ఎప్పుడు నీ గొప్ప దేవుడని తెలుస్తుంది? చూడండి, చాలా విషయాల్లో మనం కృంగిపోతాం, అలసిపోతాం. చాలా విషయాల్లో నీ దేవుడు గొప్పవాడని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీ దేవుడు బలవంతుడు, బలశూరుడు, సాహస కార్యములు చేస్తాడని నీకు ఎప్పుడు నమ్మిక కలుగుతుందంటే, నువ్వు భయంకరమైన సమస్యలు నీకు వచ్చినప్పుడు, ఆ సమస్యలోంచి ఇంకా నేను రాలేను బాబోయ్, ఈ సమస్యలోంచి నన్ను విడిపించగలవాడేవుడు అని అగాధంలో నువ్వు కూరుకుపోయినప్పుడు, అప్పుడు దేవుడు తన చేయి చాపి నేను అక్కడి నుంచి లేవనెత్తినప్పుడు అప్పుడు నువ్వు అనుకుంటావు, అమ్మో, నా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, ఈ భయంకరమైన ఊబులో నుంచి, భయంకరమైన సమస్యల నుంచి నన్ను విడిపించాడా అని సింహాసనం మీద ఆసీనుడైన దేవాదేవుని ఎప్పుడు పొగడగలవంటే నీ మీదకి ఒక సమస్య రావా. అందుకే చాలా మందికి కొన్ని సమస్యలు పెడతాడు, కొన్ని ఇబ్బందులు పెడతాడు, కొన్ని భయంకరంగా పంపిస్తాడు. ఎందుకు అంటే దేవుడి నామం గణపరచబడ్డాను, అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు తెలియడానికి. ఐగుప్తు దేశం నుంచి ఈజీగా తన ప్రజలను తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆయన పెట్టచ్చు. కానీ ఎందుకు అంత ఈజీగా తీసుకురాలేదంటే, ఫరో హృదయం కఠినం అయితేనే కానీ దేవుని శక్తివంతమైన కార్యం అక్కడ జరిగించబడదు. ఆయన హృదయం కఠినం కావాలా? అక్కడ మోషే ద్వారా సూచక క్రియలన్నీ జరిగించబడ్డప్పుడు దేవుడు ఎంత శక్తిమంతుడో ఐగుప్తు దేశానికి అంతటికి, ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియబడ్డానికి అక్కడ ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరుస్తాడు. ఎందుకు? ఈజీగా తీసుకురావచ్చు, వారికి ఏ ఇబ్బంది కలగకుండా తీసుకొచ్చి పెట్టచ్చు. కానీ దేవుడు గొప్ప దేవుడని, గొప్ప కార్యం చేసే దేవుడు అని, ఆయన సాహస కార్యములు చేయగల దేవుడు ఎలా తెలుస్తుంది? అందుకే ఫరో హృదయాన్ని కఠినం, అక్కడ సూచక్రియలు ఇవన్నీ జరిగించబడ్డాయి. కాబట్టి అమ్మో, నా దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, బానిసత్వంలో నుంచి, ఫరో కాలి కింద నుంచి నన్ను విడిపించాడు అని ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని పొగిడారు. అప్పుడు అత్యున్నతమైన సింహాసనంపై కూర్చున్న దేవాదేవునికి వాళ్ళందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని పొగిడారంట. ఇప్పుడు సమస్య రావాలి, భయపడకు, సమస్య వస్తుంది, అందులో నుంచి శక్తివంతంగా ప్రభు తన చేయి చాపి నిన్ను విడిపిస్తాడు. అప్పుడు నువ్వు నా దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఇవన్నీ జరగాలంటే సమస్య వస్తుంది, భయపడకు. తప్పకుండా విడిపించేది ఆయన, తప్పకుండా నడిపించేది ఆయన, తప్పకుండా మార్గం చూపించేది ఆయన. ఇటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ వాక్యపు మార్గంలో నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు సమస్య రాగానే, ప్రాబ్లం రాగానే, మరి శ్రమ రాగానే పరిగెత్తున్నాను నేను. అలా పరిగెత్తకుండా, భయపడకుండా, నువ్వు అందులో నుంచి బయటికి తీసుకురాగల సమర్థత కలిగిన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు సహాయం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.